అయిన జానపద గీతంతో మనందరినీ అలరించిన శ్రీలత తర్వాత వస్తున్న కంటెస్టెంట్ అనూహ్య. ఎటాగు గొలవాలి సామి నిన్ను ఏమని పొగడాలి సామి, ఎటాగు గొలవాలి సామి నిన్ను ఏమని పొగడాలి సామి, ఏమని పొగడాలి సామి, ఏమని పొగడాలి సామి. మంచి మనసుతో మనము మసలుకుందాము, కులము మతము ఏటి కలిసి ఉందాము, మంచి మనసుతో మనము మసలుకుందాము. ఒక మాట, ఇది చాలా ట్యూన్ఫుల్ గా పాడారు, మాటలు కరెక్ట్ గా చెప్పారు, శృతిలో పాడారు, క్లారిటీ తోటి పాడారు, అన్ని బాగుంది. ఒక త్రో ఉండాలి, అది నేర్చుకోవాలి. అదర్వైజ్ యూ సాంగ్ సో వెల్. ఆల్ ది బెస్ట్ యూ. సురేష్ గారు మరి బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. రాధాకృష్ణ గారు బట్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. బాగా ప్రాక్టీస్ చేయి. ఆల్ ది బెస్ట్. అశోక్ తేజ గారు అనూహ్య బాగా పాడావమ్మా. గాడ్ బ్లెస్ యు. పెద్దల ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతో ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. గీతాంజలి కార్యక్రమంలో జానపద గీతాల రౌండ్ లో మన ముందుకు రాబోతున్న తర్వాత కంటెస్టెంట్ శశికిరణ్. ఏమయ్యా ఏమయ్యా ఓ రామయ్యా, ఎల్లా సేవించాలయ్యా, నిన్ను ఏమని కీర్తించాలయ్యా, ఎల్లా సేవించాలయ్యా, నిన్ను ఏమని కీర్తించాలయ్యా, ఏమయ్యా ఓ రామయ్యా. పదములు పడదామనుకుంటే మారుతి చరణాలొదలడు, పదములు పడదామనుకుంటే మారుతి చరణాలొదలడు, ఫలములు తినిపించాలంటే పాపం శబరికి బెదురు, ఫలములు తినిపించాలంటే పాపం శబరికి బెదురు, పాదం కడగాలనుకుంటే పదపడి గుహుడే తయ్యారు, పాదం కడగాలనుకుంటే పదపడి గుహుడే తయ్యారు, ప్రాణాలిద్దామనుకుంటే పక్షి జటాయువులుంటారు, ప్రాణాలిద్దామనుకుంటే పక్షి జటాయువులుంటారు. ఏమయ్యా ఏమయ్యా ఓ రామయ్యా, ఎల్లా సేవించాలయ్యా, నిన్ను ఏమని కీర్తించాలయ్యా, ఏమయ్యా ఓ రామయ్యా, ఏమయ్యా ఓ రామయ్యా. మన జడ్జెస్ అభిప్రాయం తెలుసుకుందాం. ముందుగా వాణిజయరామ్ గారు. శశికిరణ్, ఇది ఏమో నాకు జానపదం తక్కువ, అది చాలా మెలోడియస్ సాంగ్ గా వినపడింది. మామూలు మంచి మెలోడియస్ సాంగ్. మీరు ఆ రిథమ్ లో, లోక్ సంగీత్ అంటారు కదా జానపదం, ఆ రిథమ్ లో పాడారు. రిథమ్ లోనే ఆ కలర్ వచ్చింది పాటలో. అది సపోజింగ్ దే ప్లే ద మామూలు రిథమ్, ఇట్ వోంట్ సౌండ్ లైక్ జానపదం. హంబుల్ ఒపీనియన్, అది ఫీల్ అయ్యానమ్మా. అదర్వైజ్ యూ సాంగ్ వెరీ వెల్. అది కొంచెం చూసుకోమ్మా. అదర్వైజ్ యూ సాంగ్ సో వెల్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సురేష్ గారు. అంటే ఆవిడ చెప్పింది ఒక వాక్యంలో చెప్పాలంటే విటమిన్ హుషార్ అనేది తగ్గిందని అర్థం. కరెక్ట్ ఆవిడ చెప్పింది, నో సెకండ్ థాట్. ఇంకా హుషారుగా రామయ్య నువ్వు వస్తే రావా లేకపోతే పోతే పోవా అన్నట్టుగా పాడితేలాగా మొత్తం పరిగెత్తుకుంటూ రావాలి రాముడు, ఆ లెవెల్లో ఉండాలి. ఏమ్మా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. రాధాకృష్ణన్ గారు. మీరంతా కూడా ఒక మంచి సింగర్స్ గానే ఈ స్టేజ్ కి, ఈ రౌండ్ కి వచ్చారు. మీరు
ఇక చేయాల్సిందంటే చిన్న చిన్న మెళుకువలని పాటిస్తూ రంజింపజేయడానికి ఏమేం చేయగలిగితే అవన్నీ చేయాలి. ఇలాంటి విషయాలన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఎస్ సార్, మీరు బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. ఎస్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అశోక్ తేజ గారు. పరకాయ ప్రవేశం కాదు, స్వరకాయ ప్రవేశం చేయాలి. ఎస్ సార్, అది మేడం గారు చెప్పినట్టు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మరి మన పెద్దలు చెప్పినట్టువన్నీ చిన్న చిన్న తప్పులని సరిదిద్దుకొని ఇంకా బాగా పాడు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పిస్తున్న విజయ మిల్క్ ప్రొడక్ట్స్ గీతాంజలి కార్యక్రమంలో జానపద గీతాల రౌండ్ లో మన ముందుకు రాబోతున్న చివరి కంటెస్టెంట్ జయరామ్. శివుని శిరసుపైని చిందులాడెడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ. శివుని శిరసుపైని చిందులాడెడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ. గౌరమ్మ పుట్టింట కాలు మోపిన గంగ కవుల గంటమున కులికిన గంగ. శివుని శిరసుపైని చిందులాడెడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ. జాబిల్లితో కలిసి ఆటలాడే గంగ జాలరుల ఇంటాడే అడుచైన గంగ. జాబిల్లితో కలిసి ఆటలాడే గంగ జాలరుల ఇంటాడే అడుచైన గంగ. జీవకోటుల ముఖ్య ప్రాణమైన గంగ ఔషధుల పోషించు ఉయ్యారి గంగ. శివుని శిరసుపైని చిందులాడెడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ. జయరామ్, నువ్వు ఎలా పాడావో మన జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. బాగా పాడారు, చాలా బాగా పాడారు. ఈ పాటలో మీరు ఒక ఫోక్ లాగా ఒక హమ్మింగ్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఫ్రీగా ఇప్పుడు ఒక హమ్మింగ్ పాడండి. లలలా లా లా లా. ఓహోహో, ఓహోహో, ఓహోహో. ఈ సేమ్ రాగంలో ఓహోహో. ఫోక్ కలర్ ఇంకా ఇంకా ఫోక్ కలర్ వస్తుంది పాడేస్తే. మాట్లాడు, చాలా బాగా పాడారు మీరు. ఇవన్నీ నేర్చుకోవాలి కదా. ఇఫ్ యూ వాంట్ టు రియలీ షైన్ ఎస్ ఎ ప్లేబ్యాక్ సింగర్ ఫ్యూచర్లో ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ నేర్చుకోవాలి. ఫోక్ కానీ క్లాసికల్, సెమీ క్లాసికల్ అన్నీ నేర్చుకోవాలి కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సురేష్ గారు. వాడు చెప్పింది కరెక్ట్. అలా ఇంప్రూవైజేషన్ మనకి చాలా మంది పాడుతున్నా కూడా జానక్ గారు, ఎస్పెషల్లీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మ్యూజిక్ డైరెక్టర్ ఒక 40% చెప్తే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఆ ఎక్సెస్ పాడేవి ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. బాగుంది, ఎక్సలెంట్. పాడే విధానం చాలా బాగుంది. కర్ణాటిక్ ఫోక్ ఇది, ఒక మంచి కర్ణాటక రాగంలో ఫోక్. మనకి వినంగానే మొక్కజొన్న తోటలో సీతా అనసూయ గారు అనగానే మనకి ఫోక్ మొదటి నుంచి వస్తున్నారు. బట్ ఎక్సలెంట్, బాగా పాడిన విధానం బాగుంది. తర్వాత ఎందుకో తెలియదు కానీ నువ్వు జనం ఆడియన్స్ ఇచ్చిన బలం వల్ల వాయిస్ మంచి హుషారుగా వచ్చింది. ఫోక్ కవితనే అలా పాడతా. బట్ ఎక్సలెంట్, కీప్ అప్. థ్యాంక్ యూ సార్. రాధాకృష్ణన్ గారు. అంటే కంఫర్టబుల్ శృతిలో స్కేల్లో పాడినట్టుగా అనిపించింది. అంటే నీకు బాగా ప్రాక్టీస్ చేసి ఉండడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ రీజన్స్.
ఇది కంపోజిషన్ ఎంచుకున్న కంపోజిషన్ కూడా తత్వం టైప్ లో అనిపించింది నాకు. అంటే తత్వం ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫోక్ రౌండ్ ఇది, అంటే ఇంకా ఫోకిష్ ప్రెజెంటేషన్ ఇంకా బాగా జరిగితే బాగుంటుందని అనిపించింది. నైస్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. అశోక్ తేజ గారు. బాగుంది, నేను ఇంకా జానపదాన్ని ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే. జయరామ్, ఆల్ ది బెస్ట్. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పిస్తున్న విజయ మిల్క్ ప్రొడక్ట్స్ గీతాంజలి కార్యక్రమంలో జానపద గీతాల రౌండ్ కూడా అత్యద్భుతంగా ముగించుకున్నాం. ఇక తర్వాత